ఇది ఎక్కడ ఎలా తీసుకోవాలి, ఏ విధంగా మనకు వస్తుంది, ఏ విధంగా మనం తీసుకోవాలి. హాయ్, హలో, నమస్కారం. ఈరోజు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. నేత్ర ఛానల్. కేంద్ర ప్రభుత్వం పేదలకు దేశవ్యాప్తంగా కేవలం 29 రూపాయలకు నాణ్యమైన అత్యుత్తమైన రైసును ప్రవేశపెట్టకుండా ఇది ఎక్కడ ఎలా తీసుకోవాలి, ఏ విధంగా మనకు వస్తుంది, ఏ విధంగా మనం తీసుకోవాలి. ఇది ఒక 5 kgs రైస్ బ్యాగు, 10 kgs రైస్ బ్యాగు, 20 kgs రైస్, ఈ మూడు రకాలుగా ఈ రైస్ను మనకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ఒక వారం రోజుల తర్వాత ఇది ఎక్కడికెక్కడికి వస్తుంది. కేంద్ర భాండాగారాలు ఎక్కడైతే మనకు ఇండియాలో ఎక్కడెక్కడ కేంద్ర భాండాగారాలు ఉన్నాయో అక్కడక్కడ లభ్యం కావడం జరుగుతుంది. ఇంకా ఎన్సిసిఎఫ్ అండ్ నార్పెడ్ ద్వారా కూడా ఈ 2 రకాల సంస్థల ద్వారా మనకు ఈ విధమైన రేటుతోటి 29 రూపాయలతోటి మనకు ఈ 3 రకాల కొలతలతోటి 5 కిలోల రైస్ బ్యాగు, 10 కిలోల రైస్ బ్యాగు, 20 kgs రైస్ బ్యాగు మనకు పేదలకు అందియబోతుంది. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ద్వారా కూడా, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఈ 2 వాటితో కూడా మనకు ఇంటి దగ్గరికే తెప్పించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించబోతుంది. ఇది ఒక వారం రోజుల వ్యవధిలో మనకు అందుబాటులోకి రానున్నది. మీరు దీన్ని చాకచక్యంగా ఉపయోగించుకొని వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీరు కూడా మీకు అత్యంత సమీపంలో ఉన్న గ్రామ ప్రజలే కానీ, పట్టణ ప్రజలే కానీ, పల్లె ప్రజలే కానీ, ఇంకా నగరాలలో ఉండే ప్రజలే కానీ మీకు కేంద్ర భాండాగారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు ఆల్రెడీ సూసాయగా వార్తలు అనేది వస్తూనే ఉంటాయి. వాళ్ళకు సన్న బియ్యం 5 కిలోలు కానీ, 10 కిలోలు కానీ, 20 కిలోలు కానీ, ఈ 3 రకాల కొలతలతోటి మనకు కేంద్ర ప్రభుత్వం మాత్రం అందియబోతుంది. వాటి ముఖ్యంగా లబ్ధిదారులు అనేది ఏం లేదు. ఎవరు కావాల్సిన వాళ్ళు తీసుకోవాల్సినదే ఉంటుంది. తీసుకోవచ్చు. ఎవరు అనేది ఇక్కడ ఒకరు తీసుకోవచ్చు, ఇంకొకరు తీసుకోకూడదు అనేది ఇక్కడ ఏం రూల్ ఉండదు. ఎవరికి వినియోగంగా ఉంటుందో వారు అందరూ తీసుకొని మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇంకేమన్నా సమస్యలు ఉంటే కింద మెసేజ్లో చెప్పండి. నేను వాటికి రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మీ నేత్ర ఛానల్.